రావట్లేదు వాళ్ళు ఇంకా తెగించారు. చాలా ఆందోళనగా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. మీరు మీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ పార్టీ వస్తుంది, మీపై చర్య తీసుకుంటాం. దూరం వెళ్ళిపోవాలా? పోలీస్ పార్టీ వస్తుంది. దాంట్లో కూడా నటించి వచ్చాను, దాంట్లో పార్టిసిపేట్ చేయి. అది విసురున్నా కూడా దూరం నుంచోండి. మీరు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వెళ్ళిపోతుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆందోళనకారులకు హెచ్చరిక. లాఠీ చార్జ్ కూడా చేస్తున్నాం. లాఠీ చార్జ్ కూడా రాళ్లు విసర్జనాత్మకంగా ప్రవర్తించడం జరుగుతోంది. బకెట్తో నీళ్లు పోసే పార్టీ ఎవరండి? బకెట్తో నీళ్లు పోసే దయచేసి దూరంగా వెళ్ళమ్మా, దూరంగా వెళ్ళండి. చూడు మీద పడుతుంది, చూడు మీద పడుతుంది, చూడు. దయచేసి అందరూ గమనించండి. టీఆర్ గ్యాస్ ప్రాణానికి హాని చేయదు. కళ్ళు బాష్పవాయువు అంటే టీఆర్ గ్యాస్ కూడా వెళ్ళడం లేదు. ఈ ఆందోళన వెళ్ళడం లేదు కాబట్టి మీరు హింసాత్మకంగా మారుతున్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ మీద వెళ్ళాక తప్పదు. దయచేసి మీరు పోకపోతే మీకు ఫైర్ చేయడం జరుగుతుంది. కాల్పులు జరగబడతాయి. దానికి మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఓ ప్రజలారా, మీరు ఇక్కడ చట్టవేత్తలుగా గుమికూడి ఉన్నారు. పోలీసు వారు మీపై లాఠీ చార్జ్ చేసిన, బాష్పవాయువు ప్రయోగించిన మీరు చెదిరిపోలేదు. కాబట్టి పోలీసు వారు మీపై కాల్పులు జరగదు. చెదిరిపోయింది, చెదిరిపోయింది. వారిపై కాల్పులు జరుగుతున్నారు. निरीक्षण के लिए
కాపాడడానికి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి కాబట్టి పోలీస్ పార్టీ కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేయడము ఇంకా యాక్టివ్ గా చేయడం జరుగుతుంది. ఇది కేవలం మేము సన్నద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఇప్పుడు విషయాలు వస్తే ట్యాకిల్ చేయడానికి రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో జరిగినట్టుగా మన దగ్గర తిరిగే అవకాశం లేకపోయినప్పటికీ వీఆర్ రెడీ అనే మెసేజ్ చెప్పడం కోసం, అదేవిధంగా ఇటువంటి ఆందోళన జరిగినప్పుడు పోలీసు వారు తీసిన చర్యల్లో ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ రకంగా కొన్ని సందర్భాల్లో పార్టీకేయ మిత్రులు కూడా పడిపోయిన సందర్భాలు కూడా చాలా చోట్ల మనం చూసాం. అదేవిధంగా కొన్ని కూడా పడిపోతుంటారు. ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాటి చోటికి వెళ్ళకూడదనేటువంటి మెసేజ్ కూడా ఈ ప్లే ద్వారా నేను యువతగా చేస్తున్న ఉద్దేశంతో ఈ కడియం మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి స్థానిక ప్రజలకు, మీడియా మిత్రులకు, ఈ పంచాయతీ వారికి, ఎంపీ వారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీంట్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి మా పోలీసు బృందం, అధికారులు, సిబ్బంది, అంబులెన్స్ బృందం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇది కేవలం మీరు చూడడానికి ఒక డ్రామాటిక్ గా ఉండొచ్చు, కానీ ఫీల్డ్ లో ఇది చాలా అగ్రెసివ్ గా మూమెంట్ వేరేగా ఉంటుంది. ఇది కేవలం మీకు ఇలా ఉంటుందని విషయం చెప్పడం కోసం మాత్రమే. ఇది వచ్చినందుకు, వీక్షించినందుకు మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మా యువకులందరూ కూడా మీ యొక్క కర్తవ్యాలు ఉంటే సరే ఉత్సాహం పడతాయండి కొంచెం. థ్యాంక్ యూ.